హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి కొన్ని ఆకుకూరల హార్వెస్ట్, మళ్ళీ బంతి మొక్కలు తెచ్చుకున్నాను, వాటిని రీపాట్ చేసుకుందాము. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది ఈ వీడియోలో. మీరు ఆ సర్ప్రైజ్ని చూడాలంటే కొంచెం వీడియో మొత్తం చూడాలి. చూడండి, సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోండి. ఓకే అండి, పదండి. అయితే మన గార్డెన్లో, టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుకుంటాం కదండి. మనము వాళ్ళని ఎక్కువగా ఎల్లో కలర్ మొక్కల్ని పెంచుకోవాలి. ఎల్లో కలర్ మొక్కలు పెంచుకుంటే మనకి ఈ బటర్ఫ్లైస్ కానీ, బీస్ కానీ తొందరగా అట్రాక్ట్ అయ్యి మనకి పాలినేషన్ ప్రాబ్లం ఉండదు. గార్డెన్లో అక్కడెక్కడ ఎల్లో కలర్ ఎక్కువ పెంచుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బీస్ని తొందరగా అట్రాక్ట్ చేసి ఈ పాలినేషన్ అనేది బాగా జరుగుద్ది. పాలినేషన్ బాగా జరిగితే ప్రతి కాయ మనకి కాయగానో పండుగానో తీసుకోవచ్చు మనం. లేదంటే అవి పాలిపోయినట్టే పడిపోతాయి. ఓకే అండి, ఈజీ అవ్వాలంటే ఈ చిన్న టిప్పు, ఇది ఒక చిన్న టిప్పుగా నేనైతే ఫాలో అవుతున్నాను. చూడండి, మీకేమైనా యూజ్ అవుతుందంటే మీరు కూడా ఫాలో అవ్వండి. మనీ ప్లాంట్ చూడండి, దీన్ని పైన హ్యాంగ్ చేయాలి. అప్పటి వరకు దీన్ని ఇలా ఉంచేసి పుదీనా కట్ చేసుకున్నాము. ఇంకా అటువైపు కూడా ఉంది పుదీనా. ఇది పుదీనాని మనం కొమ్మలుగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే మళ్ళీ పక్కన నుంచి కొమ్మలు వస్తాయండి. ఇప్పుడు ఇది ఇలా వస్తుంది చూడండి, కింది నుంచి, ఇది కింది నుంచి వస్తుంది. ఇట్లా పక్క నుంచి మంచిగా వస్తుంటాయి. కట్ చేసుకున్నప్పుడల్లా దీనికి కొంచెం కంపోస్ట్ ఇవ్వాలి. కిచెన్ వేస్ట్ అయినా సరే, కొద్దిగా కంపోస్ట్ అయినా సరే ఇస్తే ఇంకా మంచి మళ్ళీ ఎనర్జీ అండి మళ్ళీ ఎక్కువగా వస్తుంది. దీంట్లో వేరే పిచ్చి మొక్కలున్నా తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు.
ఇక్కడ చూపించు. ఇక్కడ పుదీనాకి పువ్వులు కూడా వస్తున్నాయండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. పుదీనాకి కూడా ఇదిగోండి పువ్వులు స్టార్ట్ అయ్యాయి. పుదీనా పువ్వులు సీడ్స్ వద్దులేద్దామా కోసుకుందామా? ఫస్ట్ టైం పుదీనా పువ్వులు చూస్తున్నాను. పుదీనాకి పువ్వులు. ఓకే, కట్ చేస్తున్నాం పట్టండి. పుదీనాకి కూడా పువ్వులు వస్తాయా? మీకు తెలిస్తే కమెంట్ చేయండి. వీటిని మరి పుదీనా సీడ్స్ చేసుకొని మనం మళ్ళీ సీడ్స్ దాచిపెట్టుకుందామా లేదంటే కొమ్మలతోనే పెట్టుకుందామా చూడండి. నేను ఒక వీడియో చేశాను కదా కొమ్మలతో పుదీనాను ఎలా పెట్టుకోవాలో. బుట్ట చిన్నగా వేయండి, పుదీనా ఎక్కువైపోయింది. ఇదండి పుదీనా ఎంత వచ్చింది. నిల్వ పచ్చడి పెట్టుకుందాం. పుదీనాతోనే నిల్వ పచ్చడి చేసి వీడియో చేసి చూపిస్తాను చూడండి. ఇది దోసపాగా వీటిపోయింది. దోసపాగా పెట్టేయండి. దీన్ని ఇలా కట్టేద్దాం. ఇదండి స్వీట్ కార్న్ కాదు, మొక్కజొన్న గింజలు పెట్టుకున్నాను చూడండి. స్టార్ట్ అయిపోతున్నాయి. ఇది ఇక్కడొకటి, ఇక్కడొకటి మొక్కజొన్న కంకులు కూడా గార్డెన్ లో మనం త్వరలో హార్వెస్ట్ చేసుకుంటాం. తోటకూర కూడా తీసుకున్నామండి. తోటకూర కూడా లేత ఉంది. వానలు పడ్డాయి కదా, ఇప్పుడు మనకు మళ్ళా మంచిగా వస్తుంది. అందుకే ఇప్పుడు అంతా ఆకుకూరలని హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఏంటి బచ్చలాకు ఇక్కడ కూడా బాగా వచ్చింది. బచ్చలాకు వారానికి ఒక్కసారన్నా తినాలి. మనకు ఐరన్ డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు. బచ్చలాకులో ఐరన్ బాగుంటుంది కదా. ఎర్ర బచ్చలు కూడా బాగుంటుంది. ఎర్ర బచ్చలలో ఐరన్ కంటెంట్ బాగుంటుంది. అది కూడా ఉంది మన దగ్గర మొక్క. కాకపోతే అది డల్ అయింది, దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. తోట కూడా ఉంది. ఇట్లా మనం ఆకు ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా పెస్ట్ అటాక్ చేస్తుందో ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఇలా క్యాబేజీకి ఆకులు టైట్ అంటే దగ్గరగా అయిపోయినాయి అనుకోండి, ఇలా కొన్ని ఆకులను కట్ చేసుకుంటే మనకి
ఏరేషన్ ఈజీగా అవుతుంది, గాలి మంచిగా వస్తుంది కాబట్టి మనం అప్పుడప్పుడు ఇది తీసేసుకోవాలి. ఇవి నేను కంపోస్ట్ బిన్లో వేసుకుంటాను, తర్వాత వేసుకుంటాను. తర్వాత చెప్పండి. అట్లే అక్కడ ఇక్కడ వంకాయలు పడండి. కనిపించింది. ఓకే అండి, హార్వెస్ట్ అయిపోవచ్చింది. మీకు సర్ప్రైజ్ చూపిస్తాను కదా, చూపిస్తాను పదండి. ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి, బెండకాయలు కూడా చూడండి. ఇది అరటి మొక్క, చూడండి సర్ప్రైజ్ ఏంటో. అరటి గెలి వచ్చిందండి మన గార్డెన్ లో, ఫస్ట్ టైము అరటి గెలి వచ్చింది. చూడండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను అరటిని కూడా పండిస్తున్నాను. టెర్రస్ గార్డెన్ లో ఏది అసాధ్యం అంటూ ఏముండదు. మనం కొంచెం ఓపిక చేసుకొని, కొంచెం ప్లానింగ్ తోని మనం మొక్కలు పెట్టుకుంటే మాత్రం మంచిగా నీళ్లు తీసుకోవచ్చు. కూరగాయలు పండించుకుంటున్నాను, కూరగాయలతో పాటు ఆకుకూరలతో పాటు పండ్ల మొక్కలు కూడా ఈజీగా పెంచుకోవచ్చు అని అయితే నాకు అర్థమైంది. చూడండి అరటిగెల, ఈ అరటిగెలను చూస్తే ఎంతో సంతోషం అనిపిస్తుంది. చూడండి, అందులో కొన్ని అరటిపళ్ళు తిన్నా గానీ చాలా సంతోషం అనిపిస్తుంది అండి. ఇదండి సర్ప్రైజ్, నేను మీకు చూపించాలనుకున్న సర్ప్రైజ్ ఇది, అరటిగెల. ఓకే అండి. ఓకే అండి, ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి ఇదిగోండి పుదీనా, తోటకూర, చాలా ఎక్కువగా గోంగూర, మళ్ళీ కొన్ని కూరగాయలు, ఇదండి బీరకాయ, వంకాయ, బెండకాయ, కొన్ని పచ్చిమిర్చి, ఇవి కూరగాయలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.